యెహోవా సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడుచున్నది. సియోను రాజు గురించి నేను ఇంటికి వచ్చిన గొప్ప ఘనతకి ఇస్తున్నానండి. రాజు అయ్యా, మహిమల రాజు అయ్యా, మహోన్నతుల రాజు అయ్యా, మహాత్ముల రాజు అయ్యా, రాజుల రాజు అయ్యా, ప్రభుల ప్రభులకు దేవాది దేవుడు తన సియోనులో నుండి ఈ విధంగా ఇక ప్రత్యక్షమవుతున్న విధానంతో ఇస్తోంది. దాసుగా తీసుకొచ్చిన పరిశుద్ధ లేఖనానికి స్తోత్రాలు. మా తండ్రి నిబిడలు తన సియోనులు మా ప్రభా సండే స్కూల్ పైకి ఏర్పాటు చేస్తున్నటువంటి స్థలము వీటి స్తోత్రాలు. వారి యొక్క ప్రేమ ప్రయాసం, వారు చేసిన క్రయము శ్రమదానం వీటన్నిటికీ స్తోత్రాలు. మా ప్రభా సియోను కరుణించాము. అంతేకాదు వాటి రాడు నీకు ఎంతో విలువైన, నన్ను కూడా నీకు ఎంతో విలువైన దాన్ని ఇదిగా కొన్నిసార్లు ధ్యానించుకొని ప్రభా పిల్లలు కూడా కొన్నిసార్లు చెప్పడిగా సహాయపడు ప్రవహించి నడిపించు. ఐదు రాష్ట్ర నాకు కూడా కాల్సిన మా ప్రభా నేను ప్రవహించి నీ రక్షాస్తు మాకు కాదు నీ కృపాచరిత్రం బట్టి మీ నామనికి మేము ఆలోచించుకోరు. ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆలోచిస్తూ మా ప్రవేశం యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామేట ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. నేను చూస్తాను పని వచ్చాను, నేను చూస్తాను. 102 పని వచ్చామండి. యెహోవా నీవు నిత్యం సింహాసనుడు, నీ నామస్మరణ తరతరములు ఉంటుంది. ఆయన నామస్మరణ అంట తరతరములు ఉంటుంది. అంతేకాదు ఏమంటాడు, నీవు లేచి సియోనును కరుణించు, దానికి ప్రయత్నకుడు కాలం వచ్చను, నిర్ణయ కాలమే వచ్చను, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. రాళ్ళకి సజీవమైన రాళ్ళు, అందుకే సేవకులు ప్రియం అంటారు. సజీవమైన రాళ్ళుగా సేవకులు తయారు చేస్తూ ఉంటున్నారు. తయారు చేసి ఆత్మస్వామి బలు అర్పించుడికాయి, ఆయన వేపడుచుడికాయి. మూడు స్థలాల్లో కూర్చోండి. చాలా మంచి సరే మనం గమనించామంటే ఏమంటాడు, రాళ్ళు ప్రియమైనవంట. 14 వచ్చం, దాని రాళ్ళు నీ సేవకులు ప్రియులు, వారు దాని మంటిని నా గరికి మందు కనిపించాను. రాళ్ళు సజీవమైన రాళ్ళు సరిపోయా, మన ఎక్కడికి తెచ్చుకో మన అంటే మంటి కూడా కనిపించాడు. ఈ మంటి మీద శక్తి పెట్టాడు, చాలా ఇష్టం. ఒట్టి రాళ్ళు పెడితే కుదరదు, మధ్యలో మాలు పెడతాడు. మధ్యలో మాలు పెడతా, దాంట్లో రాళ్ళు రాడు, చిన్న రాళ్ళు లేకపోతే అదుపుడు ఉడిపి చిన్న రాళ్ళు. వీళ్ళు అది జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని వీళ్ళు కావాలని పడుతున్నాడు. కనుక సంఘానికి ప్రత్యక్షతలో సండే స్కూల్ కూడా పెట్టాడు. స్తోత్రం, సండే స్కూల్ కూడా పెట్టాడు. ఈ సండే స్కూల్లో మనం చూస్తూ వచ్చామంటే పిల్లలు కూడాను ఎన్నో సంగతులు. పెద్దోళ్ళకు దొరకని పిల్లలు దొరుకుతాయి, పెద్దోళ్ళకు దొరకని పిల్లలు దొరుకుతాయి. ఎందుకంటే పసిపిల్లలు నాది రాయబడి ఉన్నాడు. పసిపిల్లలు నాది రాయబడి ఇలాంటి వాళ్ళదే పర్లోక రాజ్యం ఉన్నాడు. పెద్దోళ్ళు రాయబడి ఇలాంటి వాళ్ళది పర్లోక రాజ్యం అన్నాడు. చిన్నపిల్లలు రాయబడి ఇలాంటి వాళ్ళది పర్లోక రాజ్యం అన్నాడు. పర్లోక రాజ్యం ఇలాంటి వాళ్ళది అన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు మన గొప్పడు కూడా, మన గొప్పడు కూడా అనుకుంటున్నారు. అనుకుంటుంటే చిన్న బిడ్డలు తీసుకొచ్చాడు నిలబెట్టి, మీరు చిన్న బిడ్డల మీరు తను తగ్గించుకున్న తప్ప పర్లోక రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు. వారు మా పిల్లల ద్వారా పెద్దోళ్ళు కూడా పాటించారు, పిల్లల ద్వారా పెద్దోళ్ళు కూడా పాటించారు. కనుక ఆటకిస్తున్నారు, శిష్యులు ఆటకిస్తున్నారు. అయ్యా వాళ్ళు ఆటకిస్తుంటే రే మీ పిల్లలు తీసుకురావద్దు, వదులుతూ తల్లి పాపం ఎంతో ఆశ తీసుకొస్తుంటే ఆటకిస్తూ ఉంటే కన్నా ప్రభు గద్దించి వాడు తీసుకొచ్చి వీళ్ళు దూతలంట, వాళ్ళు దూతలు కేటాయించారంట. వాడు దూతలు కేటాయించారంటే వాడు ఎప్పుడు చూస్తున్నాడు, ముఖం చూస్తున్నాడంట, ప్రభుత్వం కానీ చూస్తూ ఉంటాడంట, కాపాడుతున్నాడంట. అంతేకాదు వాళ్ళు ఎత్తుకుని వేసాడు, చేతులు ఇచ్చాయంట. ఎంచుకున్నాయంట, చేతుల నుంచి ఆచరించాయంట. ఏసీ చేతులు ఉన్నాడు ఎంత ధన్యుడు, ఆయన సంఘంలో ఎంత ధన్యుడు. కనుక
సంగ ఎత్తునాయంట 2 చేతులు పెట్టి ప్రార్థన చేశాయంట. ఆయన పట్టుకొని 2 చేతులు పెట్టి ప్రార్థన చేసింది ఆ ఒక్క స్థలమే. చేతులు పెట్టి మనం ప్రార్థన చేసేది అవసరం పెట్టి ప్రార్థన చేస్తాం అంతే కానీ 2 చేతులు పెట్టాము. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు 2 చేతులు పెట్టి ఆశ్రయించాడు. లేఖనాలు చూసుకుంటా మన పిల్లలు కూడా ఆగలేనైతే మళ్ళా నాలుగు పడతారు. అంకు ఇంత చేతుసుకునే మాకు కూడా ఆగలేదు కనుక పిల్లలకు ఆగలేదు కనుక వాడు గమనించామంటే అంతగా దేవుడు వాళ్ళని దీవించాడు, ఆశ్రయించాడు. కనుక పిల్లల విషయంలో మనం చూస్తూ వచ్చామంటే పెద్దోళ్ళు లేనటువంటి వీరత్వము, పెద్దోళ్ళు లేనటువంటి సమర్పణ, పెద్దోళ్ళు లేనటువంటి విశ్వాసము, పెద్దోళ్ళు లేనటువంటి సాక్ష్యం ఇచ్చేది పిల్లల్లో ఎక్కువ ఉంది. పిల్లలు ఎక్కువగా ఉంది కనుక వాళ్ళు ఆ మంటిని కూడా గమనించాడంట. మంటిని కూడా ఇది ఇష్టపడ్డాయంట చిన్నపిల్లలు కూడా. కనుక మన మీద దృష్టించాడు. ఎందుకు చెప్తున్న సంగతి చెప్తాను. ఇక్కడి నుంచి భోజేసేవాళ్ళు పిల్లల స్థాయిలోకి వెళ్ళి భోజేయాలి. పెద్దోడు ఎప్పుడైతే పెళ్లికి మాట బాగుతున్నాడు, పెళ్లికి మొత్త తయారు కావాలి మాట మాట్లాడుతున్నాడు. పెళ్లికి మాట బాగుతున్నాడు, పెళ్లికి తయారు కావాలి అలాగే చూస్తా ఉంటారు. కనుక వాళ్ళ స్థాయికి లేడీస్ సండే స్కూల్ వాళ్ళ స్థాయికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు అందుకుంటారు. వాళ్ళు అందుకుని ఏం చేస్తారు, మా టీచర్ చెప్పింది, మా టీచర్ చెప్పింది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అనుభవం చెప్తూ వచ్చేది విశ్వాసం పెరుగుతుంది. వీరుడి ద్వారా విశ్వాసము, వీరుడి క్రీస్తుని గురించిన మాటల ద్వారా విశ్వాసం పెరుగుతుంది. కనుక ఆ విశ్వాసం పెరగాలి. ఆ విశ్వాసం వీళ్ళలోపల పెరగాలి. మన దేవుడి వాక్యం చూసామంటే 5 చేపలు 2 రొట్టెలు ఎంతమంది మంచి పెట్టాడు? గట్టి చెప్తాం. 5 చేపలు 2 రొట్టెలు ఎంతమంది మంచి పెట్టాడు? 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 సండే స్కూల్ ప్రశ్న 5 చేపలు కాదు, సండే స్కూల్ ప్రశ్నే రాకపోతే పెద్దోడు వచ్చాడు. కనుక అది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వేసాడు. ఎవరు ఇచ్చింది ఆ చేపలు రండి. కనుక 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన ఎవరు? చిన్న పిల్లవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. ఇక్కడ మన ఒక చిన్నవాడి యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేతులు కానీ ఎంతమందికి ఈ ఏమాత్రమని అంటూ అనగా కాబట్టి కనుక చూస్తే చిన్న పిల్లవాడి దగ్గర 5 యవల రొట్టెలు చిన్న 2 చేతులు ఉన్నాయంట. కనుక చూస్తే వేరే వాళ్ళ రొట్టెలు లేవా? రొట్టెలు వేరే వాళ్ళ లేవా? 3 రోజులు ప్రసంగిస్తుంటే వాళ్ళు కానీ మన దగ్గర ఇచ్చేదని చెప్పింది, మన ఆకలి చెప్పి వాళ్ళు భోజనం చేసి ఉంటారు. ఇవాళ ఈ చిన్న పిల్లవాడిలో విశ్వాసం పెరిగింది, సమర్పణ వచ్చింది. ఏ మాట ఏంటో ఉంటే వారు ఏంటో ఉంటే తీసుకొచ్చి అయ్యా తీసుకో 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 5 రొట్టెలు తీసుకో 2 చేపలు తీసుకో తీసుకో. వాడు అనుకుంటాడు ఏసీ తింటాడు, వాడు అనుకుంటాడు ఏసీ తింటాడు. ఇవ్వగానే అబ్బా అది ఎంతమంది కొట్టించాడు? ఎంతమందికి? స్త్రీలు పిల్లలు కాకుండానే 5,000 మంది కొట్టించాడు. అందరికి 50 మందిని 100 మంది మాత్రం కూర్చోబెట్టారు. నన్ను కూర్చోబెట్టాను పోయినానికి అది కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వేసాడు. 5 రొట్టెలు కృతజ్ఞతలు చెల్లించి వేసాడంట. విరగానే 60 ముక్కలు వచ్చాడు. 16 ముక్కలు వచ్చాయి. 10 మంది శిష్యులు ఇచ్చాడు. పట్టించాడు. తర్వాత 2 చేపలు 10 మంది శిష్యులు ఇద్దరికి 2 చేపలు ఇచ్చాడు. పట్టించాడు. టేబుల్ సర్వింగ్ కాదు, టేబుల్ సర్వింగ్ కాదు. అన్నా నీకేం కావాలి, అన్నా నీకేం కావాలా? టేబుల్ సర్వింగ్ కాదు. టేబుల్ సర్వింగ్ అంటే ఎవరైనా చేస్తారు. 50 మంది కూర్చున్నారు, 100 మంది కూర్చున్నారు. వాళ్ళు వడ్డించడం అంటే వంగి మళ్ళీ వంగి దేవులా
ఎన్నిసార్లు ఏమల్లా ఎన్నిసార్లు రొట్టె వడ్డించిన వాడే 5 మందికి వడ్డించాడు 10 మంది అంటే ఒకడు ఎంతమంది వడ్డించాడు ఎంతమందికి 500 మందికి 500 మా సార్లు 100 చూస్తాం అయిపోయి మన సంగతి చేపలు వడ్డించాడు వాటితో వడ్డించాడు వాడు 2,500 మందికి చెప్తుంది అద్భుతం. కానీ వీళ్ళందరూ సంతోషంగా ఓడాలి కదా ఆ పిల్లవాడు కనుక వాడు భరితపోతా ఉంటాడు ఒకరు వడ్డిస్తూ ఉంటాడు భరితో ఏమంటున్నాడు మామిచ్చింది కానీ ఎవరు పెట్టి మామిచ్చింది కనుక వాళ్ళ అమ్మ ఇచ్చిందంట చెప్పి వాడు సమణ పడి ఉంటాడు వాడి గంపలు మన ఎత్తుకుంటే వాడు ఎక్కడ కొట్టాడు మొత్తం కట్టుకుంటాడు వాళ్ళ అమ్మ చూపిస్తాడు శిక్ష పెడుతుంది వాళ్ళకు సమర్పణ ఉంది. ఎంతమంది ఇక్కడ ఉంది రొట్టెలు అక్కడ చేప ఏవే ఉంటాయి వాళ్ళంతరాలను ఎవరైనా వాళ్ళంతా నేను ఇవ్వకపోతున్నాయి చూస్తా సమర్పణ ఎవరిలో ఉంది పిల్లల్లో ఉంది కనుక పిల్లలు ఇక పెద్దలు కలిపి ప్రసంగించేవాడు సమర్పణ చెప్తూ తన సమర్పణ అనుభవం చెప్తూ వచ్చేది వాళ్ళలో వంట పడుతుంది చూసావా వాళ్ళలో వంట పడుతుంది అనుభవంతో. కానీ ఇక్కడ శివుల్లో కోరుకున్నాడు శివుడు కోరుకున్న కాని చేత ఏం చెప్తుంది రండి కీర్తన 132 కీర్తన 132 శివుడు కోరుకున్నాయట ఏర్పాటు చేసుకున్నాయట 13 యెహోవా సీయోనును ఏర్పరచుకున్నాడు తన నివాస స్థలముగా దాన్ని కోరుకున్నాడు ఇది నేను కోరిన స్థలము ఇది నిత్యం నాకు ఇష్టమైన స్థలంగా ఉన్ను ఇక్కడనే నేను నివసించదును. అలాంటి వాక్యం అలాంటి కార్యం జరుగుతూ ఉన్నాయంటే సమర్పణ జరుగుతుంటే ఆయన కోరుకున్నాక నేను నివసించడానికి కోరుకున్నాను నేను ఏర్పాటు చేసుకున్నా ఇష్టమైన స్థలం ఇది అంటారు. కనుక ఇక్కడ సండే స్కూల్లో వాక్యం చెప్పేవాళ్ళు అనుభవంతో చెప్పాలి. సండే స్కూల్ పిల్లలకు స్థాయికి అందేట్టుగా వాళ్ళు వాళ్ళంటే అక్కడ యాజకులు రండి అక్కడ యాజకులు అంట ఏమొస్తారు తెలుస్తారంట తోడొచ్చారు నీ యాజకులు నీతిని వస్త్రవలే ధరించుకుంది కాక నీతిని అంటే అర్థంలో చిన్న మాట చెప్పేస్తే నీకంటే అదే కాకుండా అవుతారు. ఈమెలు ఏ పాపం లేదు అని దేవుడు చెప్పిన మాట నీతి. వాళ్ళు వస్తువుంటాడంట వాళ్ళు వస్తువుంట ఏ పాపం లేకుండా కడగబడి శుద్ధీకరించబడి వాళ్ళ ప్రభావంగా కనిపెట్టి అక్కడి నుంచి దేవుడు వాక్యాన్ని వాళ్ళు తీసుకుని చేస్తూ ఉంటే పిల్లలు అందుకుంటుంది నీతి వస్త్రము చేసేటుంది. నేను వీపీఎస్ పెట్టి ప్రార్థన చేస్తుంటే అన్ని చేస్తుంటే పుస్తకంలో చేస్తుంటే అక్కడ వేరే సంస్థలు వాళ్ళు వచ్చారు వచ్చి అక్కడ సండే స్కూల్ నడిపించి ఆయన టీచర్ పట్టుకొచ్చి ఇదే మాకే లేదు సార్ అంటున్నాడు. ఇది వీడియోస్ అయిపోయింది ఆవేళ అయిపోయి ప్రార్థన చేస్తాం ఇదే మా వదిలి లేదు సార్ ప్రార్థన చేస్తారు అది మా వాళ్ళని చూపించని చెప్పి తీసుకొచ్చారంటే వాళ్ళు ఇన్ని కూలి పెట్టుకున్నారు వాళ్ళు టీచర్లు ఇన్ని నరేస్తున్నారు వాళ్ళు కనుక వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళు లేచిట్లు చూసుకుంటే మాకు అర్థం కదా. కానీ నీతిని వస్త్రముగా తెలుసుకున్నటువంటి వాడికి అభిషేకించబడి వాక్యం అందిస్తూ వచ్చేది అప్పుడు దాని అక్కడ వాళ్ళ నీతి వస్త్రం చూస్తుంటే వాళ్ళ అనుభవం చూస్తుంటే జీవులుగా తగ్గించుకొని దేవుడు వాక్యం అందిస్తుంటే పిల్లలకు వాడు కూడా టీచర్ ఎదురు చూస్తుంటారు ఎప్పుడు వస్తుంది ఆ టీచర్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కనుక నీతిని వస్త్రంగా ఆ వాక్యం వాళ్ళ అనుభవంతో కూడా చెప్తూ వచ్చారంటే ఏం చెప్తుంది వాళ్ళ విశ్వాసం పెంపబడుతుంది సమర్పణ పెంపబడుతుంది కనుక ఈ రీతిగా ఆ చిన్న పిల్లవాడిలో విశ్వాసం ఉంది దాన్ని పెంపాలి చేయాలి. అంతేకాదు చిన్నపిల్లలు ఇంకా ఏమంది సాక్ష్యం చెప్తారు. ఒక స్థానానికి అయితే చిన్నపిల్లలు సాక్ష్యం ఇస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను నేను పలానా సండే స్కూల్లో నేను మార్పుల్ స్కూల్ పెద్దవాళ్ళని చెప్పండి అంటే కదా ఒక ఆయన చేశాడు వెళ్ళేసి నేను సండే స్కూల్లో ఉన్నప్పుడే ప్రభు నమ్మాను ఇప్పుడు నాకు నేనేళ్ళు అర్థం చేస్తున్నాను వాళ్ళకి సాక్షిగా చేస్తున్నాను. సండే స్కూల్ చాలా ఇంపార్టెంట్. సండే స్కూల్లో ఆయన అయితే ఒక విషయానికి వచ్చాడు నాకు 55 ఏళ్ళు. ఆయన అంటున్నాడు నేను నా 5వ ఏడు ప్రభు నమ్మాను
5వ ఏడు ప్రభువుని నమ్మాను, ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, 50 ఏళ్ళు ప్రభువుని జీవించాను అంటాడు. కనుక చిన్నపిల్లల్లో విశ్వాసం ఉంది, ఒప్పుకుంటారు, వెంటనే ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు, సాక్ష్యం ఇస్తారు. కనుక వాళ్ళ లోపల ఆ కార్యం వ్యక్తులకి 2వ రాజులు 5వ అధ్యాయంలో సాగుతుంది. 2వ రాజులు 5వ అధ్యాయం, 2వ రాజులు 5వ అధ్యాయం, 2 Kings 5th chapter. ఇక్కడ గమనించామంటే వాళ్ళు సిరియా చేస్తున్న వాళ్ళు దాన్ని తెచ్చి తాను పట్టుకోబోయారు. తాను పట్టుకోబోతే వాళ్ళతో పాటు చిన్న మాట చూసుకారు. అమ్మ ఏడవలేదా, అమ్మ ఏడవలేదా కాదు. ఎందుకు? వాళ్ళు చిన్నప్పటి నుంచి గౌరవించబడింది కాబట్టి ఏం పడవ మా దేవుడు గొప్పోడు సాయపడతాడు అని చెప్పి ఆ చిన్న అమ్మాయి ఎలా ఉంది, చిన్న అమ్మాయి ఏడుతుంది. ఏడవపోగా ఏం చేస్తుంది, ఏడవకపోగా ఏమవుతుంది, నా యజమాని ఏంటంటే నయమానకు నా ఏముంది క్రిస్టోలు ఉంది. కనుక క్రిస్టోలు అంటే ఆయన స్నానం పెట్టేటప్పుడు చూస్తుంటే మా యజమాని క్రిస్టోలు ఉంది అని చెప్పి ఏం చెప్పింది, మా దేశంలో దైవజనుడు ఉన్నాడు, అక్కడికి కానీ వెళ్తే నేను బాగుపడతాడు. నాకు నీకేం తెలుసురా, నీకేం తెలుసు పెట్టాడు క్రిస్టోలు దగ్గర ఇంట్లో పడతా, నీకేం తెలుసు క్రిస్టోలు దగ్గరికి ఎన్ని మంత్రాలు నేను చేసుకున్నాను ఏం కాదు, పెరుగుతుంది ఇంకా ఎక్కువ అంటుంటే లేదు ఎన్ని శ్రద్ధ చూపెట్టుంది. ఆయన సైన్యాధిపతి బయలుదేరి రావాలంటే ఎన్ని సంగతులు చెప్పాలి, ఎన్ని సంగతులు చెప్పి నచ్చ చెప్పాడా, ఒప్పించాలా. కనుక దైవజనుల గురించి చిన్నప్పుడు వాళ్ళకి అందిస్తూ వచ్చామంటే గొడవలు పడుతూ ఉంటుంది, గొడవల పడతా ఉంటుంది. కనుక వాళ్ళు చెప్తున్నా దైవజనులకు అనుమానం చెప్తూ వచ్చింది తిరుగుతుంది. కార్యం చెప్తారు వాళ్ళు పోయి చెప్తారు కూడా. యాంగిచో అని చైనా దేశీయుడు, యాంగిచో ఆయన బౌద్ధ మతం మాంక్ అంటే బౌద్ధ మతంలో పుయ్యారు. అది క్షయవ్యాధితో పడ్డాడు. క్షయవ్యాధితో పడితే టీవీతో పడితే అయ్యా నువ్వు బతికేది 6 నెలలే అంటే క్యాలెండర్లో ఎక్కడ 6 నెలలు చెప్పేశాడు. చూసి ఈమెను లెక్కేసుకుంటున్నాడు, 6 నెలలు బతికేది అని చెప్పి ఎటువంటి ఒక అమ్మాయి వచ్చి కర్మ తీర్చిపోయేది. చిన్న అమ్మాయి చెబుది చూసి నేను ఎవరు నీకేం తీసుకురావడానికి నలిపడేసేవాడు. అట్లాంటిది ఒకసారి వచ్చి కొత్త నిబంధన తీసుకొచ్చింది, ఇచ్చి ఏడ్చిపోయింది. వచ్చింది ఏడ్చిపోతుంది అని చెప్పి ఇద్దరు సంవత్సరాలు చెప్పి తీసేది. అబ్రాహ్మణేశ్వరుడు కానీ ఇసాకు యాకోబు కానీ మొగలు అట్లా మోసే కానీ మళ్ళా ప్రేరణ వస్తాను ఇంత పుస్తకం అట్లా ఉండాలి ఏమో అర్థం తీస్తే ఆయన కృష్ణుడిని బాగు చేస్తున్నాం, చంద్రుని బాగు చేస్తున్నాం, గుడ్డోడికి కాడించడం, గుడ్డోడికి చూపించడం, కృష్ణుడికి బాగు చేస్తున్నాం. జరుగుతుంది నేను ఇక్కడ చెప్పి చదువుతుంటే ఇప్పుడు మా అద్భుతం చేస్తావా, తాగుతావా, స్వస్థపరుస్తావా అని చెప్పి చదువుల ద్వారా విశ్వాసం వచ్చింది. మోకరించాడు, ప్రభా నేను కూడా క్షయరోగం కలిగిన వాడిని నన్ను కనిపించు, నన్ను తాగు అన్నాడు. అద్భుతకరం తాగానే డాక్టర్ గారు పరిగెత్తపోయాడు. డాక్టర్ గారు నన్ను పరీక్షించాడు. అయ్యా నీ పుస్తకం లేదు లేదు అనగానే ఆ అబ్బాయి చూసుకో ఏసీ తాకాడు చెప్పి నేను తేగలిసిందానికే ఎక్కువ తేగలిస్తాను. అంతేకాదు ఎన్ని అద్భుతాలు చేయాలి జీవితంలో. ఒక పుస్తకం రాశాడు. కనుక సమాజం అంట ఆ బౌద్ధ మతస్తునే సమాజం అంతా అంటే కదా దినానికి 4 సార్లు మీటింగ్ పెడతాడు. 6 నాడు 4 మీటింగ్, ఒక్కొక్క మీటింగ్ 10,000 ఉంది. అతను అడిగిగా ప్రభు నమ్మి దేశ కార్యాలు ఎక్కడికి వచ్చింది. ఒక చిన్న బిడ్డ వచ్చి ఏడ్చిపోయింది, తర్వాత ఇచ్చాడు. కనుక చిన్న పిల్లల్లో మంది విశ్వాసం వాళ్ళకైనా ఇచ్చారంటే దేవుడు చేసే కార్యాలు చూస్తూ వస్తాం. కనుక ఆ రీతిగా మనం గమనించామంటే ఇంకా దేవుడికి వాక్యాలు చూస్తే స్వరూపం ఉంది. పిల్లలు వేరత్వం స్వరూపం ఉంది. బాలుడు ఎవరు దావీదు చూసుకుంటూ వచ్చాడుగా దావీదు బాలుడు గుళ్ళేమో 6 మాల జాగ్రత్త మనిషి అలాంటి వాటికి వస్తే అక్కడ నిలబడు పెడతాం అలా పైకి తెలిసింది 6 బాబా
6 గంటల మనిషి వాడు మాకు తెలుసుకుంటా ఏమంటే రెండు గంటల పరిగెత్తాల్సింది ఇచ్చాను పరిగెత్తాల్సింది చూసావా నువ్వు రాసుకుంటావు చూస్తున్నాడు అంత ఎత్తాడు అంత ఎత్తాడు కనుక వాడు పారిపోవచ్చు అది చిన్నవాడు బాలు అంట విడిపోయి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అరే సుందరుని క్రీస్తుడు వీడిని చేసి అంత బహుమానం అంటే చెప్పు అడుగుతాను జీవన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడు వీడు సుందరి అంటున్నాడు వాడిని చేయిస్తే బహుమానం అంతా వయసు బహుమానం అంటున్నాడు ఎక్కడిది అరే నువ్వు బాలుడు రా అంటున్నాడు సౌరుడు వాడు యుద్ధాభ్యాసం చేశాడు నువ్వు బాలుడు అంటున్నాడు చేస్తుంది కనుక గమనించమంటే అతను ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ వేరుతో సౌరుడు సన్నాగ నుండి మేము దేవుడి బిడ్డలము మా దేవుడు సజీవుడు మా దేవుడు ప్రత్యేకించాడు మేము సొంతలోనే వాళ్ళము ప్రత్యేకించవాళ్ళము నిబంధన ప్రజలము అని చెప్పి గుర్తించుకున్నాడు బడిలో పోయినటువంటి వాడు చదువులో లేదు గొర్రెల మధ్య అంతే అలాంటి వాడికి ఎక్కడి నుంచి వచ్చా ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చా ధైర్యం ఎక్కడి నుంచి చూసేవాడికి ఆశ్చర్యం కనుక సౌలుడు అదిరిపోతున్నాడు ఇంకీ బాలుడు ఏంటి బాలుడు అంటే అంటాడు రాజా ఒకసారి సింహాన్ని ఇచ్చాను ఒకసారి ఎలుగుబడిని చంపాను కనుక సింహం బలం నుండి ఎలుగుబడి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా నన్ను రక్షించిన యెహోవా కనుక ఆ యెహోవా సహాయపడ్డాడు మాత నా యొక్క శక్తిగా నా వల్ల ఆయన చేస్తాడు ఈ యొక్క ఫిలిష్తీయుడు సున్నతుని ఫిలిష్తీయుడైన బలనుడుగా నన్ను తప్పించును రక్షించును గాక అన్నాడు అందులో రకరకాలు అనుకుంటున్నాడు ఈయన ఎత్తగించు తప్ప వీడు ఎట్లా కూర్చోడు వీడు అమ్మ కూడా ఈ సైతం ఉందా లేదా నాన్న ఏదో సైతం ఉన్నారా ఇప్పుడు ఉదయం ఏం తింటాడు మధ్యాహ్నం ఏం తింటాడు రాత్రి తింటాడు మా తండ్రి ఇంటాడు ఇంత పెరిగినాడు నా తండ్రి రాక్షసుడు ఇంకా సాక్షి చెప్తాను లేకపోతే ఏం చెప్పా ఎన్నో ప్లాన్ చేసుకుంటుంటారు వాళ్ళ ప్లాన్ అందరూ వచ్చి చూడండి చిన్న రాయకట్టు పద్ధతి మా కొడుకు ప్లాన్ రాలేదే దావీదుకు వచ్చా ప్లాన్ ఎందుకు దేవుడు ఎలా చేస్తూ వచ్చాడు దగ్గర ఎలా చేస్తూ వచ్చాడు వాళ్ళు తలుచుకుంటున్నాడు సృష్టికర్త ధ్యానిస్తుంటున్నాడు నక్షత్రాలు చూస్తుంటున్నాడు రాత్రి విడుదల కాస్తూ నక్షత్రాలు చూస్తున్నాడు పలు సూర్యుడు చూస్తున్నాడు ఎవరు చూస్తూ వచ్చి ప్రభా ఎంత విశాలమైన ప్రపంచంలో నేనెందరి వాడు చెప్పింది నన్ను జ్ఞాపం చేస్తున్నావు కనుక మన పిల్లలు జ్ఞాపం చేస్తున్నాడు మన పిల్లలు జ్ఞాపం చేస్తున్నాడు కనుక గమనించామంటే వాళ్ళ లోపల సమర్పణ ఉంది వాళ్ళ లోపల విశ్వాసం ఉంది వాళ్ళ లోపల ఎంత విశ్వాసం ఉందంటే హృదయ అనే అమ్మాయి ఇంకా హృదయ అనే అమ్మాయి హృదయ అనే అమ్మాయి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట పదే పేదలు మాకు కావాలా పేదలు మాకు కావాలా వదిలిపెట్టు ఉన్నాయంట 7 గంటల పడడం చేసిందంట రేపు సంతంట గొంతు తగ్గించాంట 2 కాపలు పెట్టాట 4 చతుర్శ సైన్యం పెట్టాట నా తండ్రి ప్రభా కలిగించు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళు తెప్పించి ప్రార్థన రాడు పోదు అది వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఉపస్కారం 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రభు పేతురు అద్భుతమైన బయట తీసుకొచ్చిన తర్వాత తలుపుతుంటే తలుపుతుంటే ఈ హృదయ అమ్మాయి దగ్గరికి వచ్చి విని పేతురు మా పేతురు వచ్చేసారని చెప్పి తలుపు తీయకుండా పరిపాలనకు వెళ్ళిపోయి అయ్యా ప్రాబ్లం పేదలు వచ్చాడు పేదలు అందరూ ఇచ్చేస్తాడే ఎవరో తీసుకొచ్చింది తీసుకొచ్చింది అంటున్నారు కానీ లేదు అందరూ ఇచ్చేస్తాడు సొరడి కాదు అంటుండే కదా అరే పిచ్చిలాగా అలా మాట్లాడవాళ్ళు అంత సులభమా అనిపించేది నేను వచ్చేటువంటి వినిపించే అంత సులభమా పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావు అనేటువంటి లేదు పేదలకు వచ్చి అంటే పేదలు దూత వచ్చిందేమో దూతం ఆయన మనకు ఆదేశాన్ని పంపించేటువంటి కానీ ఏమిటంటే చెప్తుంది చిన్న పిల్లల్లో ఉండే విశ్వాసము పెద్దలు లేదు వాళ్ళ ద్వారా మనకు ఆత్మీయ పాఠాలు కూడా నేర్పిస్తూ వస్తాయి కనుక అలాంటి విశ్వాసం వాళ్ళు ఉంటుంది కనుక ఇక ఏం చేయాలా వీళ్ళు అనేకులు చెప్తారు ఆ సీయోలో జన్మించాం మేమని చెప్పి ఎంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు కీర్తన 87 కీర్తన 87 కీర్తన 87 అంటాడు అక్కడ జన్మించారంటాడు చెప్తారంట ఏమంట 5 వచ్చిన ప్రతి జనము దానిలోనే జన్మించనియు సర్వోన్నతుడు దాన్ని స్థిరపరచనియు సీయోను గురించి చెప్పుకుందురు ఎవరంటే వాడు 4 వచ్చాం
రహబును ఐగుప్తు బబులోనును మనకు రక్షకులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయులు తోడు శూషులు చూడుము మీరు అచ్చట జన్మించరని అందరూ అంట. ఇది జాతువా అని దేశీయులు కనుక వాళ్ళందరూ ఒక్క ప్రభుత్వంగా ఒక్క రక్షకుడు అడిగేట్టుగా ఆయన శిలాల ద్వారా ఆయన మన పుస్తకాల ప్రభుత్వం ద్వారా ఆయన రక్తం ద్వారా యావత్ మానవాన్ని రక్షించలాగున లోక రక్షకుడు పిల్లలు వాడుకుంటాడు. పిల్లలు వాడుకుంటూ వస్తాయి. అయినా పిల్లల ద్వారా గొప్పదైన కార్యాలు గమనించబడుతూ వస్తాయి. కనుక ఈ సండే స్కూల్ పరిచర్య చాలా ఇంపార్టెంట్. పెద్దల కంటే చిన్నపిల్లది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. కనుక నీరుమూడి మీటింగ్ చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చింది ఈవేళ ఎంతమంది ప్రభుత్వం నమ్మారు అని అడిగిందంట ఆయన భార్య. నీరుమూడి భార్య అడిగితే ఈవేళ 2:30 అన్నాడు. 2:30 టికెట్లా 2:30 అయింది. అప్పుడు సరే ఇది పెద్దోళ్ళు వచ్చినవాళ్ళు ప్రభు నమ్మారంటే కాదు ఇది చిన్నవాళ్ళు ఒక పెద్దోళ్ళు అంటే ఇట్లా అంటే పెద్దోళ్ళు ఏమో వాడు హాఫ్ టికెట్ అయిపోయింది. హాఫ్ టికెట్ వాడు హాఫ్ టికెట్ అయిపోయింది. అడిగితే అయ్యా ఒక కాలు సమాజంలో ఉంది, ఒక కాలు అక్కడ ఉంది, అడిగా తొక్కలు ఉంది, ఎప్పుడు హాఫ్ టికెట్. వాడు చిన్నవాడు చాలా వయసు ఉంది, చిన్నవాడు చాలా వయసు ఉంది. కనుక వాడు ఫుల్ టికెట్, మేమేమో హాఫ్ టికెట్. కనుక మేమంతా హాఫ్ టికెట్ పర్చేజ్ చేస్తున్నాం. సండే స్కూల్ టీచర్లు ఫుల్ టికెట్ పర్చేజ్ చేస్తున్నారు. జరుగుతుంది. కనుక ఫుల్ టికెట్ జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఎంత వయసు ఉందని చెప్పి వాళ్ళ లోపల విశ్వాసం ఉంది, వాళ్ళ లోపల సమర్పణ ఉంది, వాళ్ళ లోపల ఖైర్యం ఉంది, వాళ్ళ లోపల వీరస్వరూపం ఉంది, వాళ్ళ లోపల కార్యాలు సాక్ష్యం చెప్తారు, కడప తీస్తారు, వాళ్ళు ప్రార్థన చేయగలరు. కనుక అలాంటిది వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ సండే స్కూల్ టీచర్ కావాలి, వాడు నీతి వస్త్రం ధరించుకోవాలా, రక్షణ వస్త్రం ధరించుకోవాలా. ఆవిడ వాడు చూసినప్పుడు ఏమంటారు, అయ్యా మా టీచర్ రక్షణ గురించి చెప్తుంది, మా టీచర్ నీతి గురించి చెప్తుంది. గేదెలు వాడు ఆహారం అంట, వాడికి ఆహారం ఇస్తాడంట. గేదె పూర్ స్పిరిట్ వాడు దేశిద్ద తిన్నామంటారు. కనుక మన ప్రభుత్వ అంతగా దేవుడిని తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు దేవుడు స్వరూపమైనటువంటి వాడు ఉండి ఎంతగా దేవుడిని తగ్గించుకొచ్చాడు. మానవ స్వరూపాన్ని గ్రహించడానికి ఇష్టపడ్డాడు, దాసులు ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అంతేకాదు ఇంకా మరణం పొంది అంటే మరణం లేదు, అమరుడు మరణం పొంది అంతేకాదు శిలోమరణం అంటే అది యూరి వేసేది కాదు, రోమిలు వేసేది శాపగ్రస్తమైంది. ఆ శాపగ్రస్త మరణం అనుభవించడానికి వచ్చాడు. అంత దేవుడు తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ఎంత దీనుడయ్యాడంటే ఇక ఆకాశం పట్టదాని దేవుడు తగ్గించుకొని కన్నిక మరి గర్భంలో అణువుగా జన్మించడానికి ఇష్టపడ్డాడు. అంత దీనుడయ్యాడా? అంతేకాదు బాప్తిసం తీసుకున్నాడు. యోర్దాను నది, నా పేరు మరణ నది. అది ఎక్కడ పోతుంది? మృత సముద్రం పోతుంది. మృత సముద్రం అంటే అక్కడ ఏం బతకదు. మృత సముద్రం అంటే అది సెక్షన్ ఉప్పులో లవణ సముద్రం. కనుక అక్కడ పోతుంది. 417 మీటర్లు సముద్ర మట్టానికి అడుగులు ఉన్నాయి. సముద్ర మట్టం అక్కడ ఉంటే సముద్ర మట్టానికి ఎంత అడుగు ఉందంటే ఆ భాగము 417 మీటర్ల అడుగు ఉంది. అంతగా తగ్గించుకొచ్చాడు. ఇంకా అంతగా తగ్గించుకునే స్థాయికి మన పిల్లలు మనం బోధిస్తూ వస్తే మా ప్రభుత్వం తగ్గించుకున్నాడు. దీనిలో హెచ్చించేవాడు, దీన్ని ప్రపించేవాడు, మంటిని జ్ఞాపకం చేసుకునేవాడు. చదివిన రాడే కాదు, మంటిని జ్ఞాపకం చేసుకునేవాడు. కనుక ఈ మంటిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరినీ అలా తయారు చెప్పి అయ్యా మా యొక్క శిరోలో ఉండే మంటిని జ్ఞాపకం చేసుకో, రాడే కాదు మంటిని జ్ఞాపకం చేసుకొని సండే స్కూల్ ఇంకా విస్తరించాలి. వాళ్ళు మూడు పట్టుకున్నా వచ్చి చూడరా ఆ పాటలు ఉందా, బొమ్మలు చూస్తున్నాడా, కథలు చూస్తున్నాడా అంటే ఆశ్చర్యపోతాం. బీబీఎస్ జరిగింది. బీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక్కరోజు చచ్చిపోయాడు. ఒక్కరోజు చచ్చిపోతే మనందరూ ఇచ్చాడు. వాడు హిందూ మనం పంపించాడు. వస్తే మన ఏరియా ఉంటాయి, బీబీఎస్ పటాలు ఉన్నాయి, బీబీఎస్ బొట్టలు ఉన్నాయి, కట్టలు ఉన్నాయి, పిచ్చులు ఉన్నాయి, అన్ని దగ్గర ఉన్నాయి. అయ్యా వాడు కేసీడీ పోతున్నా అని చెప్పిపోయాడు.
అయ్యా మీకు ఏం సంబంధం అంటున్నారు. వాడు చెప్పిపోయాడు, యేసయ్య నన్ను పిలుచుకున్నాడు, యేసయ్యకి నేను వెళ్ళాను, యేసయ్యకి వెళ్తున్నాను, ఏడవద్దు అని చెప్పి వాడు వెళ్ళిపోయాక మీరు సమాచారం అంటున్నారు. అయ్యింది ఇట్లా ఏం చెప్పారు? చిన్న పిల్లల్లో విశ్వాసం పెంపబడుతుంది, సమర్పణ పెంపబడుతుంది, నిరీక్షణ పెంపబడుతుంది. యేసయ్యని ఎదుగుతారు, ఆశ్చర్య కార్యాలు చూస్తూ వస్తారు. కనుక ఈ సియోనులో ఉన్నటువంటి సమర్పణతో కూడినటువంటి యొక్క అలాంటి స్థలం ఉండాలని చెప్పి అనేకులు అక్కడికి రావాలని మేము అక్కడికి జన్మించాం. ఆ సియోనులో జన్మించాం. ఇక్కడ మా పేరు అక్కడ రాబడ్డాయి, అక్కడ జన్మించాం. అనేసిగా ఒకళ్ళ ఇద్దరా ఎన్ని జాతులు, ఎన్ని భాషలు, ఎన్ని గోత్రాలు అందరూ రావాలి. ఆ పిల్లలు ఇవన్నీ పెంపాడుతున్నా మనము ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ఈ స్థలం ఉండేట్లుగా మనం ఆశించాలి. రెండు ప్రార్థన. చిన్న బిడ్డల గురించి విన్నాము. చిన్న బిడ్డల వలె మార్పు చెందితేనే పరలోకానికి వెళ్ళాలి. వాళ్ళందరూ మార్పు చెందాడు కానీ నేను పుట్టినట్టే ఉన్నావా? పుట్టినప్పుడు నీకు పాప గుణమే దొరికింది తల్లిదండ్రుల ద్వారా. యేసు ప్రభు ద్వారా నీకు దేవుని గుణం వస్తాడు. అది నీకు రాకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, నరకానికి వెళ్తావు. మతం కాదు, నీ భక్తి కాదు, నీ దాన ధర్మాలు కాదు, నీ యోగ్యత కాదు, నీ సమర్పణ కాదు, ఏది కాదు. దేవునికి పుట్టాలి అంతే. చిన్న బిడ్డవలే నీ జీవితం మళ్ళీ మొదలు కావాలి. ఇప్పటి వరకు బతికింది చావాలి, సమాధి చేయబడాలి, మళ్ళీ లేచినట్టే కొత్త జీవితం కావాలా వద్దా? కోరుకో. చిన్న బిడ్డ వలె మార్పు చెందని వారు పరలోక రాజ్యాన్ని అనుభవం లేకపోతే ఇప్పుడన్నా అడుగు. యేసయ్య నేను పుట్టినట్టే ఉన్నా, పుట్టినప్పుడు నా తల్లిదండ్రుల ద్వారా వచ్చిన పాప గుణమే ఉంది, నేను మారలేదు, నన్ను మార్చి ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, నా హృదయంలోనికి రమ్ము ప్రభువా, నాకు క్రొత్త జన్మ, క్రొత్త అలవాట్లు, క్రొత్త ఆశలు, క్రొత్త ఆలోచనలు, క్రొత్త జీవితం. చనిపోయి లేచినట్లే మీరు లేచినట్టు నన్ను కూడా లేపండి, ఆ అనుభవం నాకు ఇవ్వండి అని అడగండి. పొందకపోతే చూడు నీ సంగతి ఏమవుతుందో. నరకమే నీ గతి. జాగ్రత్త. కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యం చూడనే లేరు అంటే వెళ్తావు, అస్సలు వెళ్ళవు. తీర్మానం చేసుకో. మేము తీర్మానం చేసుకున్నాం, మేము కూడా పాపులమే, అందరం పాపులు, ఒప్పుకున్నాం. యేసయ్యను అడిగినా క్షమించి హృదయంలో వచ్చి నాకు కొత్త జన్మం ఇవ్వండి అంటే ఇచ్చాడు. మీకు కూడా కావాలన్నా? ఎవరికైనా కావాలంటే చేయదండి. చిన్న బిడ్డ వల్ల నేను కూడా మారుతా. పాప గుణముతో పుట్టినది మారి దేవుని గుణం నాకు కావాలి. నేను దేవునికి పుట్టాలి, దేవుని కుటుంబంలో పుట్టాలి. యేసు ప్రభు నాకు కొత్త జన్మం ఇస్తానన్నాడు, అది నాకు కావాలి. కొత్త జీవితం, కొత్త అలవాటు రావాలి, కావాలి అని అడుగు, చేయద్దు. సంతోషంగా ఎత్తు. లేకపోతే ఇక్కడే నీ జీవితం అంతా సున్నా. బతికేదాకా ఏదో తింటావు, తాగుతావు, ఏదో సుఖపడతావు, అక్కడిక్కడ తిరుగుతావు, సచ్చినాక నీకు నరకం తప్పదు. ఎందుకంటే కొత్తగా జన్మించే వాడికి పనులు నేను కొత్తగా అవుతాను. యేసయ్య నా హృదయంలోకి రండి, ఆ పాపాలు క్షమించండి అని అడగండి.
యేసయ్య నా హృదయంలోనికి రండి అని ఇష్టపడి అడిగేవారు చేయొద్దండి, సంతోషం కలుగుతారు. అందరు చేయి కళ్ళు మూసుకోండి. మీకు ఒక ప్రత్యేక ప్రార్థన చేస్తాను. చిన్న బిడ్డలాగా కావున కాకపోతే నీ గతి చాలా ఘోరం. ఇంకా నువ్వు దేవుని బిడ్డవు కాదు, సైతాను బిడ్డవు. ఇంకా నువ్వు పరలోక రాజ్యం నీది కాదు, పాతాళమే, తర్వాత నరకమే. దేవుని బిడ్డలంటే దేవునికి పుట్టినవారు దేవుని బిడ్డలు, దేవుని గుణం వచ్చిన వారే దేవుని బిడ్డలు. అందరు కాదు, పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు. జాగ్రత్త, ఆ తీర్మానం చేసుకోండి. ఎవరైనా సరే, ఇంకెవరైనా చెయ్యొద్దండి. మీకు ప్రార్థన చేస్తా, మీకు సహాయపడతా, మీకు రక్షణ మార్గం చూపిస్తా. అది మా బాధ్యత. అందుకే చెప్తున్నాను, దేవా నేను పాపిని, పాప గుణంతో పుట్టాను, మీరు నా పాపాల కొరకు చనిపోయారు, రక్తం కార్చారు, తిరిగి లేచారు, మరలా వస్తారు, దేవుని బిడ్డలందరినీ తీసుకెళ్తారు, అందులో నేను కూడా ఉండాలా. నా హృదయంలో వచ్చి ఇప్పుడే నన్ను మార్చండి, క్షమించండి, కడగండి. నూతన జన్మ నాకు ఇవ్వాలి, మీ గుణం నాకు ఇవ్వాలి. యేసు నామంలో, యేసు ప్రభు నామంలో అడుగుతున్నా అని చెప్పారు. ఇంకెవరు సంతోషంగా చెప్తూ ఇష్టంగా తీర్మానం చేసుకోండి. ప్రేమ గల తండ్రి, మధ్యాహ్న సమయం సియోను మందిరం బుగ్గలో మాకిచ్చిన ఈ ప్రతిష్ట సమయం కొరకు ఈ సండే స్కూల్ హాల్, ఇంకా గెస్ట్ రూమ్స్, ఇంకా ఏమేమి మందిరంలో విశాలత కలిగించారు, వందనాలు. ఈ హాల్ను మొదటిగా ప్రతిష్ఠిస్తున్నారు. పిల్లల పరిచర్య ఎంత ముఖ్యమైనది, పిల్లలు ఎంత అమూల్యమైన వారు, ఎంత గొప్ప పాఠం మాదిరి వారి జీవితాలు. అలాంటి తగ్గింపు, అలాంటి నూతనమైన మార్పు, అలాంటి విశ్వాసం, అలాంటి త్యాగం, సమర్పణ, ధైర్యం, సాక్ష్యం కలిగి ఉండే వారిని అందరూ చేయండి. పసిపిల్లలకే మీరు గొప్ప మర్మాలు కూడా బయలుపరుస్తున్నారు. పసిబిడ్డలాగా మిమ్మల్ని స్తుతించాలా అన్నారు. శత్రువులు మీరు అణచివేస్తారు. చంటి బిడ్డల స్తుతుల మూలం ఎన్నో ఆశీర్వాదాలు పిల్లల ద్వారా, పిల్లల లాంటి వారి ద్వారా ఇచ్చే దేవుడు వారిని స్తుతిస్తున్నాం. తీర్మానం చేసే వారిని కూడా దీవించండి. వారు చిన్న బిడ్డల్లా కావాలి ఈ దినం నుండి, అదొకటే మార్గం. అలా కావడానికి దీనంతో పరిశుద్ధాత్మ ఒప్పుదల దయచేయండి, దీవించండి. ఈ హాల్ మీ నామమున అందరం కలిసి ప్రతిష్ఠిస్తూ మీ పరిచర్య కొరకు, చిన్న బిడ్డల పరిచర్య ఎంతో శక్తివంతంగా యెహోవా చేత బోధించబడెదరు. ఆ వాక్యం కూడా నెరవేర్చి మహిమ పొందమని విదాసుడు కుటుంబము వచ్చిన మేము మా ప్రియులు మరి అందరి కొరకు నా చెల్లిస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరంభించండి. పాటలు పాడుతుంటారు దైవ సేవకులు, స్థానిక సంఘ దైవ సేవకులు కుటుంబము, మిగతా సేవకులు దయచేసి దిగి రండి. ఇక్కడ ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో ఆ తెలుసుకుని రండి. అనంతపురం నుంచి ఉన్న సోదరులు కూడా బాధ్యత వహించుకోరు, వారి వరకు దిగి రండి. తర్వాత ఫస్ట్ లైన్ ఏమన్నా కిందకి వస్తుంది. మీ అందరి భక్తులు కిందకి వస్తారు. ఓకే, ఫస్ట్ లైన్ బాయ్స్, మీరు బాయ్స్ పెద్దలు బాయ్స్ పిల్లలు నాకు పంపించారు అనేసుకుంటున్నారు. ఈ ఊరు పిల్లలే, ఈ ఊరు బాయ్స్ అబ్బాయి రావచ్చు. పాట సంఖ్య సియోనమ్మ
దయచేసి గమనించండి. చివరి ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత అందరికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. సిస్టర్స్ కిందనే మీ సిస్టర్స్ వైపే దయచేసి భోజనాలు కూర్చోండి. శ్యామనాలు కింద బ్రదర్స్ ఇట్లా మందిరం ముందు భాగంలో దయచేసి భోజనాలు కూర్చోండి. ఇంకా ఎక్కువ మంది అంటే ఇట్లా రైట్ సైడ్ కూడా కూర్చోవచ్చు. దయచేసి యవనస్తులు కొంతమంది సర్వింగ్ చేయడానికి సహాయపడండి. కింద పిల్లలందరూ 5 జన దేవసేవకులు ఉన్నారు, నడిపిస్తారు. దయచేసి యవనస్తులు సర్వింగ్ చేసేవారు దయచేసి కిందకి వెళ్ళండి. కింద రూమ్స్ లో ప్రార్థన చేసి అయిన తర్వాత చివరి ఆశీర్వాదం తర్వాత భోజనాలు వడ్డించుకోండి. గమనించండి. చివరి ఆశీర్వాదం ఇస్తాము. అందరు కిందికి రావచ్చు, అందరు ఆ రూమ్లో పట్టకపోవచ్చు. దయచేసి ప్రార్థన చేస్తాను. అది నేను అక్కడే పోయాను కూర్చోవచ్చు. ముగిస్తామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మరి విశేషముగా ఈ హాల్లో చేయవచ్చు. సండే స్కూల్ పిల్లలకు, టీచర్స్ ఎల్లప్పుడూ తోడైను దాకా పాడుకుంటుంది కదా.
Thank you.